హే గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? నేనైతే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇందుకు ఈ సెలబ్రేషన్స్ కారణం హస్బెండ్ వల్లే. ఎందుకంటే నేనేమన్నా చెప్పినప్పుడు నేను ఇట్లాగా పార్టీ చేయాలనుకుంటున్నాను ఇది అది అంటే నాకు ఫుల్ సపోర్ట్ మా వారు. అందుకే నేను ఇంత గ్రాండ్గా ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకున్నాను. మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందుకే మీకు 2024లో ఏది బెస్ట్ మూమెంట్స్ అండ్ స్పెషల్ మూమెంట్స్? నాకైతే రెండు స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మా పాపని కన్సీవ్ అవ్వటం, నాకైతే చాలా హ్యాపీ అది. నెక్స్ట్ వచ్చి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు మ్యారేజ్ కాకముందు నుంచి ఉండేది, కానీ నాకు అది ఎలా చేయాలనేది నాకు అసలు ఐడియానే కూడా లేదు. కానీ వన్స్ నేను మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒకసారి చెప్పాను, నేను ఇలాగ నాకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని ఉంది అని అంటే మా వారు వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తాను అని అన్నారు. ఇవే నాకు 2024లో బెస్ట్ మూమెంట్స్ అండ్ స్పెషల్ మూమెంట్స్. ఇంకా యూట్యూబ్ అంటారా, సక్సెస్ అవ్వేది లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒక డ్రీమ్ ఉంది కాబట్టి నేను అది ఫుల్ఫిల్ చేసుకున్నాను మ్యారేజ్ తర్వాత కూడా మా హస్బెండ్ సపోర్ట్ వల్ల. ఇక్కడ మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తే మా రిలేటివ్స్ అయితే నా వీడియోస్ని చూడటం, లైక్ చేయటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ నాకు తెలియకుండానే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా రిలేటివ్స్ కూడా ఇలాగా సపోర్ట్ చేయటం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మా రిలేటివ్స్ ఇలా చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు నా వీడియోస్ని చూడటం కానీ లైక్ చేయటం కానీ చాలా థ్యాంక్స్. ఇలాగ నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మ్యారేజ్ కాకముందు అయితే మా సిస్టర్స్తో బ్రదర్స్తో ఇలాగ న్యూ ఇయర్ రోజు బ్యాలెన్స్ చేసుకోవటం, కేక్ కట్ చేసుకోవటం, ఇలాగ డాన్సెస్ వేసుకోవటం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు నేనైతే మర్చిపోలేను మ్యారేజ్ కాకముందు అయితే. ఇంకా అవి కూడా గుర్తుకొచ్చాయి నాకైతే వన్స్ ఈ న్యూ ఇయర్కి పార్టీ ఈరోజు చేసుకుంటూ ఉండగానే. ఇందుకీ ఈ డెకరేషన్ మీకు ఎలా నచ్చింది? మీకు ఈ డెకరేషన్ నచ్చితే మీరు కూడా దీన్ని బై చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా బై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ చూడండి, వాల్ కలర్ని బట్టి మీరు బెలూన్స్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వైట్ కలర్, పర్పుల్ కలర్ కానీ వైట్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఈ బెలూన్స్ అని నేను లైట్ కలర్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మా వాల్ వచ్చి ఎల్లో కలర్ కాబట్టి అందుకే లుక్ మాత్రం చాలా గ్రాండ్గా కూడా అనిపించింది. ఇంకేముంది, దానికి ఫైనల్ లుక్గా వాళ్ళు బటర్ఫ్లైస్ కూడా ఇచ్చారు, అవి ఇంకా గ్రాండ్గా అనిపించాయి. ఇవి 3D బటర్ఫ్లైస్ అని అన్నారు. అసలు ఏంటి అని చెప్పి నేను తీసుకున్నాను ఈ బటర్ఫ్లైస్ వల్ల. ఈ బటర్ఫ్లైస్ కూడా చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో. ఇంకా అంతే, ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా ఈ డెకరేషన్ చేసేదానికి నాకు కనీసం 2-3 అవర్స్ పట్టింది, ఎందుకంటే మా వారు నేనే కాబట్టి చేశాము. అది కూడా పాపను పెట్టుకొని ఇలా చేయటం చాలా కష్టము. ఇంకా లాస్ట్లో ఏముంది, కేక్ని కట్ చేసేసాను ఇంకా రెడీ అవ్వేసి. ఇంకా నేను, మా వారు, మా పాప ఫొటోస్ తీసేసుకొని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాం ఈ న్యూ ఇయర్ అయితే. ఇంతే. థ్యాంక్ యూ గాయస్.